పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం. అందుకు 6వ అధ్యాయము మొదటి వచనం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్నదానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మోషే 5వ అధ్యాయములో చివరికి వచ్చేసరికి కొంత నిరుత్సాహముతో ఉన్నాడు. ఫరో ఇజ్రాయేల్ ప్రజల మీద ఆ పని భారాన్ని ఎక్కువ చేయడాన్ని బట్టి మరి వారిని సోమరులని తిడుతూ వాళ్ళని ఎంతగానో వేధిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి మోషే దగ్గర లేదా వారి యొక్క పరిస్థితులు బట్టి మోషేను తిట్టారు అని చెప్పక తప్పదు. యెహోవా మిమ్మును చూడండి ఒక మాట, వారందరూ కూడా 20 వచనం, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చెను. 5:20, తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి. ఇక్కడ ఈ మాటలన్నీ మనకేం నేర్పిస్తున్నాయి అంటే, వారు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. కొద్దిగా ఏదో విశ్వాసం వచ్చింది, మోషే వచ్చి మాట్లాడి కొన్ని కార్యాలు అక్కడ చేసేసరికి వాళ్ళు నమ్మారు. 4వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. సరే, ఇప్పుడు అయితే వాళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఫరో తన హృదయం కఠినపరుచుకున్నాడు, ఇజ్రాయేలుని ఇంకెక్కువగా బాధించాడు. వారిలో ఉన్న కొద్దిగైనటువంటి నిరీక్షణ ఎగిరిపోయింది. నిరీక్షణ లేని వారి వల్లే ఉన్నారు. ఇప్పుడు మోషే కూడా ఇంచుమించు అలాగే వ్యవహరిన్నారు. నన్నెందుకు పంపించావు, ఈ ప్రజలకి ఎందుకు కీడు చేస్తున్నావు, ఈ జనులు సంగతి ఏంటి. అందుకే 23లో అంటారు, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఇలాగున ఈ జనుల కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. హోప్ లేదు, దేవుని మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడినాడు, అపనమ్మకస్తుడిగా మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే. ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు, దేవుని ప్రజలుగా మనము ఉండకుండా ఉన్న సమయంలో మన జీవితాల్లో లేనిది ఏంటంటే నిరీక్షణ. మనము అంతకుముందు వారాల్లో విశ్వాసం గురించి కొన్ని మాటలు చూసాం. నిరీక్షణ గురించి మనం చూద్దాం. కొన్నిసార్లు జీవితంలో హోప్ అంటారు, ఇంగ్లీష్లో నిరీక్షణ. ఇంగ్లీష్లో హోప్ అని అంటాడు, టుడే ఇట్ విల్ బీ వెల్, ఐ హోప్ అంటూ ఉంటాడు. ఈరోజు మంచిగా జరగవచ్చు నేను అనుకుంటున్నాను అంటాడు. చాలాసార్లు మనం కూడా అది అవుద్దని ఇది అవుద్దని అనుకుంటున్నాం అంటాం. లోకంలో కూడా అనుకుంటారు. హోప్ అంటే ఇది జరిగిద్ది అనుకోవడం అనమాట. ఆ నిరీక్షణ వేరు, అది మనల్ని సిగ్గుపరిచే నిరీక్షణ. కానీ దేవునిలో మనకుండే నిరీక్షణ అది మనల్ని బలపరిచే నిరీక్షణ. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం రండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు. రోమిలు రాసిన పత్రిక 8:24-25 వచనాలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై. చూడండి, ఒకప్పుడు మనకేం లేదు, నిరీక్షణ లేదు. అది ఇక్కడ పౌలు అంటున్నాడు. ఇప్పుడైతే మనము ఒక నిరీక్షణతోటి మనము ఉన్నాము, అదే అంటున్నాడు. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు
అది ఆల్రెడీ ముందు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది వాచ్, ఇది వాచ్ అయితే బాగుండు అన్నాను అనుకో, అది ఫూలిష్గా ఉంటుంది. అది నాదే, ఈ వాచ్ నాదైతే బాగుండు అనుకుంటే వెరితనంగా ఉంటుంది. నిరీక్షిస్తున్నాము అంటే అదే అంటున్నాడు, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షణ కలవారమై రక్షించబడితిమి. మనలో ఒక నిరీక్షణ ఉంది. రక్షించబడ్డ వానిలో ఉండే నిరీక్షణ, నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఇంకా మనకు ఒక నిరీక్షణ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? మరణించిన తర్వాత నేను నిత్యత్వంలో ప్రభుతో పాటు ఉంటాను. పరలోకం ఎట్లుందో నీకు నాకు తెలుసా? తెలియదు. ఒక నిరీక్షణ ఉంది, అది బంగారు వీధులతో ఉంటుందని. ప్రభు నా కోసం కట్టడాలు కడుతున్నాడు, అక్కడ ఆకలి దప్పికలు ఉండవని. ఏమండి, అక్కడ సూర్యచంద్రుడు ఉండడని, నిత్యము గొర్రెపిల్లి అక్కడ ఉండి ఆయనే ప్రకాశిస్తాడు అని. ఇవన్నీ మనం నిరీక్షణతో అనుకున్న మాటలు. నిరీక్షణతో విశ్వాసం ఉంచి రక్షించబడ్డ వారమై నిరీక్షణతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ నిరీక్షిస్తున్నదే మన ఎదురు కనబడింది అనుకో, ఇంకా నిరీక్షించడానికి అవకాశము లేదు. అదే అంటున్నాడు ఇక్కడ. కనుక మనకు ఒక నిరీక్షణ ఉంది, అది శుభప్రదమైన నిరీక్షణ, అది గుర్తుపెట్టుకోండి. కనుక నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడునో నిరీక్షించి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల వరకు వద్దాం. ఇజ్రాయెల్ ప్రజలకు తెలియదు, మోషేకి కూడా తెలియదుగా. ప్రభు అన్నాడు, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, పితరులతో చేసిన వాగ్దానము అది నెరవేరుస్తానన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. కానీ మోషేకి ఏముంది? మొదట్లో నిరీక్షణ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు చప్పబడిపోవడం, అక్కడ జరిగిన కొన్ని పరిస్థితులు బట్టి కొంత నిరీక్షణ కోల్పోయిన వ్యక్తిగా మోషే ఉన్నాడు, అక్కడ మనకు కనబడుతున్నాడు. అయితే ఇక్కడ తలంపు ఏంటంటే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల మాదిరి మనం కూడా లోకపు పాప బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నాం. దేవుని మాటలు విన్నప్పుడు నిరీక్షణ వచ్చాయి. ఆయా మాటలు విన్నప్పుడు కొంత నిరీక్షణ వచ్చింది, కానీ ఆ నిరీక్షణలో సత్యం లేదు, తేలిపోయింది. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాము. రక్షించబడ్డ మనలో ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో విడిచిపెట్టి ఆ విమోచించబడ్డ వారై వాగ్దాన దేశం కొరకు ముందుకు వెళ్ళే టైంలో చాలామంది నిరీక్షణ లేని వారి వలె ఉండి అరణ్యంలోనే రాలిపోయారు. నిరీక్షించిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? కానాను దేశంలోనికి వెళ్ళగలిగారు. సో మన జీవిత యాత్రలో కూడా విమోచించబడ్డ వారందరూ నిరీక్షణ కలిగిన వారు కూడా కాదు. విమోచించబడ్డ వారందరికి నిరీక్షణ ఉంటుందని కూడా చెప్పడానికి వీల్లేదు, హోప్ ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే, కానీ వారి దగ్గర ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ గురించినటువంటి నిశ్చయత మనకు కనబడట్లేదు. అందుకే అక్కడ అంటాడు చూడండి 25వ వచనంలో, మనము చూడని దాని కొరకు అది మనం చూడలేదు. కొన్ని ఆ చూడని దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం కాబట్టి ఓపికతో దాని కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు, నిరీక్షణతో ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారు బయటికి తీసుకెళ్తామని ప్రభు అన్నాడు, ఎప్పుడో చెప్పలేదు. తీసుకొస్తాడు బయటికి. అప్పటి వరకు వారు ఎలా ఉండాలి? నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూడాలి. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులు బట్టి వారంత నిరీక్షణ ఉంచినటువంటి వారి వలె కనబడట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మనము చూస్తూ ఉంటాం. విశ్వాసమును గురించినటువంటి నిర్వచనం ఒకటి చెప్తూ మొదటి వచనంలో ఆ మాట అంటాడు. ఏమని? విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అంటాడు. విశ్వాసము, నిరీక్షణ ముడిపడి ఉన్నాయి. విశ్వసించినటువంటి వాడు నిరీక్షణ కలిగినటువంటి వాడు విశ్వసిస్తాడు, విశ్వసించినటువంటి వానికి నిరీక్షణ ఉంటుంది. అందుకే అంటాడు విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అది ఫెయిత్. నిరీక్షణ ఏదైతే జరగబోతుందో దాన్ని బట్టి నీవు జరిగిద్ది, అవుద్ది అనేటువంటి ఆ నిశ్చయత ఉండడమే నిరీక్షణ. ఇప్పుడు విశ్వాసికి లేదా విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఏదైతే నిరీక్షించి ఉన్నావో నిరీక్షించినది నిజస్వరూపము దాల్చినట్లుగా నీవు నమ్ముటయే విశ్వాసం. అదే ఇక్కడ మనం చూస్తాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. 7వ వచనంలో ఒక మాట అంటాడు,
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. చూడండి, విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశాడు? అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. సో నిరీక్షణ మనిషి విశ్వాసంలో తీసుకొస్తే ఆ నిరీక్షణతో కూడినటువంటి ఆ విశ్వాసము దేవుడు ఏవైతే బయలుపరుస్తాడో అవి చూచేటట్లు, దేవుడు ఏవైతే హెచ్చరిస్తాడో అవి వినేటట్లుగా చేస్తూ ఉంటుంది. తద్వారా కుటుంబం అంతయు ఏమైందట? రక్షింపబడ్డట్టు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిరీక్షణ లేకుండా మనం క్రైస్తవులము అని చెప్పడానికి కుదరదు. క్రైస్తవుడు నిరీక్షణతో, అన్నిటి విషయంలో నిరీక్షణతోనే ఉంటాడు. శ్రమలు ఉంటాయి, శ్రమలు నిరీక్షణ కలుగచేస్తాయి అనేటువంటి మాటను కూడా మనం ఎరుగుదుము కదా. రండి, కొన్ని మాటలు మనము చూసినట్లయితే క్రొత్త నిబంధనలోనే పేతురు రాసిన ముందుగా మత్తయి సువార్త 12కి వద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 12:21. ఈయన నామమందు, అది చూడండి, ఎవరి నామమందు? యేసుక్రీస్తు వారి యొక్క నామమందు. ఆయన నామమందు అన్యజనులు నిరీక్షణ. అన్యజనులకు ఏం లేదు? నిరీక్షణ లేదు. కానీ అన్యజనులు అయినటువంటి మనము నేటి దినాన ఆయన నామమందు ఏముంచినటువంటి వారమయ్యాము? నిరీక్షణ ఉంచినటువంటి వారమయ్యాం. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. ఆయన నామమందు, ఆయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. చూడండి, అంటే ఇవన్నీ కూడా యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాటల యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు వారిలో ఈ మాటలు నెరవేర్పు. ఆయన సేవకుడిని నేర్పరచుకున్నాను, నా ప్రియుడు, అతని మీద నా ఆత్మ ఉంచినాను. ఏమండి, అతడు జగడమాడు, కేకలు వేయడు, ఇవన్నీ కూడా మాటలు ఉంటాయి పైన. అందుకే అన్యజనులకు ఇప్పుడు క్రీస్తుని బట్టి ఏం దొరికింది అంటే నిరీక్షణ. ఆయన పుట్టింది బెత్లెహేములో, ఇజ్రాయేల్ దేశంలో. కానీ ఇప్పుడు అన్యజనులైనటువంటి మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణ దొరికింది, కేవలము ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక ధ్యానం చేసుకున్నప్పుడు కూడా చూసాం. 3వ వచనం, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని బట్టి. చూడండి, ఇక్కడ నిరీక్షణకు ఇంకో మాట చెప్తున్నాడు. మన నిరీక్షణ ఏంటంటే అన్యజనులుగా ఉన్నప్పుడు జీవం లేని నిరీక్షణ కాదు. మనం జీవం లేని వాటిని ఆరాధిస్తూ వచ్చాము కాబట్టి అప్పుడు మనకున్న నిరీక్షణ అది జీవం లేదు, అది అప్పటిదప్పుడే ఉండి వెళ్ళిపోయి ఎగిరిపోయేటువంటి నిరీక్షణలు. కానీ నేటి దినాన మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటున్నాడు? జీవము గల నిరీక్షణ. ఎందుకు జీవము గల నిరీక్షణ అని మనం చెప్పచ్చు అంటే, ఎవరి ఎందైతే మనం విశ్వాసం ఉంచామో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచినటువంటి వాడు. ఆయన చనిపోయి అక్కడే సమాధి చేయబడి కుళ్ళుబట్టిపోలేదు యేసు ప్రభు. అందుకే అక్కడ ఆ మాట అంటున్నాడు ఏమని? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి మనకు ఇక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ జీవితంలో నీకు నాకు ఈ నిరీక్షణ ఉండేది కాదు. అందుకే గలతీలు రాసిన పత్రిక ఒక మాట అంటాడు 5:5లో. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని. చూడండి, రూట్ ఆఫ్ ఏమందాము, హోప్ ఈజ్ ఇన్ ఫెయిత్.
నిరీక్షణ యొక్క వేర్లు విశ్వాసములో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అందుకే ఇక్కడ అంటారు, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. చూడండి, పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ఆ పైన అంటాడు, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడినై ఉన్నానని సున్నతి పొందిన ప్రతి మనిషినికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడవారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టో మతాన్ని బట్టో వచ్చే నిరీక్షణ ఇది వ్యర్థమైన నిరీక్షణ. పౌలు ఎంతో యూదా మతనిష్ట కలిగినటువంటి వాడు, పరిసయ్యుడు. మరి గమలీయేలు పాదాల దగ్గర ఎంతో ఆ యొక్క తోరా అందాము లేదంటే పాత నిబంధన గురించినటువంటి లోతైన అధ్యయనాలు చేసినటువంటి వాడే. ఎంతో మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించి దాన్ని ఆచరించినటువంటి వాడే. ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి క్రియను చేయడానికి ఇష్టపడ్డటువంటి వాడే. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నిరీక్షణ మనల్ని నీతిమంతులుగా చేయదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిరీక్షణ మనకు నీతిని ఏమాత్రం ఆపాదించదు. అందుకే అంటాడు, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్ష సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము అంటాడు. కనుక నిరీక్షణ దాని యొక్క వేర్లు ఈ విశ్వాసంలో ఉంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. చూడండి, ఇంకో మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలోనే ఇందాక మనం చదివామే, పరిశుద్ధాత్ముడు 8వ అధ్యాయం 24-25. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచ్చింది. ఏలయనగా అది మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. నిరీక్షించబడినది కనబడినప్పుడు కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఫ్యూచర్ హోప్, భవిష్యత్తును గూర్చినటువంటి నిరీక్షణ. దేని బట్టి వచ్చింది భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అంటే యేసుప్రభు వారు తిరిగి లేచుటను బట్టి మన జీవితంలో భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ ఒకటి మనకుంది అనే విషయం అర్థమవుతా ఉంది. అపోస్తల కార్యము 23వ అధ్యాయము 6వ వచనానికి వెళ్తే, అపోస్తల కార్యము 23వ అధ్యాయము 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దూకైలను మరి ఒక భాగం మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. సరే, ఇక్కడ పౌలు మహాసభకు తీసుకొచ్చినప్పుడు ఆయన వారందరి ముందు ఇలాగ మాట్లాడుతున్నాడు. అక్కడున్న పరిస్థితులంతటిని కూడా చూచి చాలా తెలివిగా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు ఉన్నారే, ఇతను కూడా ఒక పరిసయ్యుడు గనక చూడండి, వారిలో ఒక భాగము సద్దూకైలు మరొక భాగము పరిసయ్యులై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను అంటున్నాడు. అంటే పౌలు యొక్క నాన్న కూడా ఎవరు అంటే పరిసయ్యుడు. గుర్తుపెట్టి, పరిసయ్యుల సంతతి వాడను అంటున్నాడు. పౌలు యొక్క నాన్న కూడా పరిసయ్యుడే. సరే, మనకున్న నిరీక్షణ అంటున్నాడు. పౌలుకు ఒక నిరీక్షణ ఉంది పరిసయ్యుడిగా, పరిసయ్యులకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే మృతుల పునరుద్ధానము అనే నిరీక్షణ. లోకంలో మనుషులకు వాళ్ళ మరణం పట్ల, భవిష్యత్తును పట్ల, పునరుద్ధానం పట్ల నిరీక్షణ లేదు. దేవుని ఎరగని వారి జీవితాల్లో కానీ మనం తొంగి చూస్తే వారి జీవితాల్లో ఏమాత్రం నిరీక్షణ ఉండదు. ఏమంటే ఒకటే, చచ్చిపోతే ఏమవుతాము అంటే కుక్కో నక్కో అయిపోతాము అని అనుట మనం చూస్తూ ఉంటాం. చనిపోయాక ఏమవుతాము అంటే ఏదో అయిపోతాం, మంచి చేస్తే మనిషిగా పుడతాం లేదని. అంటే వాళ్ళకి ఏం లేదు, నిరీక్షణ లేదు. భవిష్యత్తును గురించిన నిరీక్షణ ఉన్నోడు భయభక్తులు కలిగి బ్రతుకుతాడు. అసలు భవిష్యత్తును గూర్చి, పునరుద్ధానమును గూర్చిన నిరీక్షణ లేనటువంటి వాడు విచ్చలవిడిగా జీవిస్తాడు. లోకంలో ఇప్పుడు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు?
ఒకప్పుడు మనం కూడా ఎలా బ్రతికాము అంటే నిరీక్షణ లేకపోవడాన్ని బట్టేగా విచ్చలవిడితనం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు జీవించావు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు, త్రోవ తప్పిపోయారు, ఏకముగా పనికి మాలిన వారైరి అనే పదం మనం చూస్తాం. ఎందుకు మనుషుడు ఇలా పూర్తిగా వైదొలిగిపోయినాడు అంటే నిరీక్షణ లేదు, భవిష్యత్తు గురించి నిరీక్షణ అంటూ ఏమీ లేదు, చనిపోయాక ఏమవుతామో అనేటువంటి నిరీక్షణ లేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు పునరుద్ధానముందనే నిరీక్షణ మనకు ఉంది అంటాడు. 26వ అధ్యాయం పౌలు చూడండి, అపొస్తలుల కార్యం 26వ అధ్యాయంలో అక్కడ కూడా అంటాడు, అగ్రిప్ప రాజు దగ్గర ఉన్నప్పుడు అనుకుంటే చూడండి 26వ వచనం నుంచి, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానముని విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబోటకు నిలిచి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ, పునరుద్ధాన విషయమైన నిరీక్షణ, వాగ్దాన విషయమైన నిరీక్షణ, ముందున్న వచనాలు మనం చూస్తున్న భవిష్యత్తు విషయమైన నిరీక్షణ, రోమల రాష్ట్ర పత్రిక 24-25 వచనం, ఇవన్నీ నిరీక్షణలు. ఏమండి, తర్వాత ఇంకో మాట అంటాడు, మహిమగల నిరీక్షణ అంటాడు కొలస్సీ 1:27లో. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మరియు గత కాలమందు, ఒకప్పుడు మన పరిస్థితి మాట్లాడుతున్నాడు, గత కాలమందు దేవునికి దూరస్తులం, మీ దుష్క్రియల వలన తన సన్నిధికి పరిశుద్ధులుగాను ఎన్నోది కొలస్సీ 1:27, 1:27, కొలస్సీ 1:27, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణే ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. చూడండి, చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. ఏ నిరీక్షణ ఇది? మహిమగల నిరీక్షణ. మహిమగల నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకేమైంది? అది ఈ మర్మముతో కూడిన ఈ నిరీక్షణ అది అన్యజనులమైన మనకు చాలా స్పష్టంగా బయలుపరచబడింది. అందుకే ఆ మాట, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. యేసు ప్రభువు వారి అందున్నటువంటి ఈ నిరీక్షణ ఇది మహిమగల నిరీక్షణ. అందుకే ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం. ఒకటి ఏమని చూస్తూ వచ్చాం, ఇది ఏమండి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ, రెండోది పునరుద్ధానాన్ని గూర్చిన నిరీక్షణ, మూడోది మనం చూస్తూ వచ్చాం ఇక్కడ మహిమగల నిరీక్షణ. ఇంకా ఒక మాట అంటాడు, చూడండి తీతు 3:5 వచనం నుంచి, తీతు 3:5 నుంచి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. కంటిన్యూ. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, అది ఇప్పుడు ఇంకో మాట అన్నాడు. ఏ నిరీక్షణ ఇది? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. మనకు నిరీక్షణ ఉంది, కలకాలం నిత్యత్వంలో నా ప్రభుతో నేను బ్రతుకుతానని. ఈ నిరీక్షణలన్నీ మనం కలిగి ఉన్న ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. ఏమండి, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ గలవారమై దానికి వారసులమగుటకు, దేనికి? నిత్య జీవమునకు వారసులమగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ మనలో ప్రతిరోజు ఏం చేస్తున్నాడు?
పెంపొందిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ నిరీక్షణ ఇది అంటే నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ. ఏమేం చూసాం? ఒకటి, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ, రోమిల్ రాసిన పత్రిక 8:25 ప్రకారం. పునరుద్ధానమును గూర్చిన నిరీక్షణ, అపోస్తుల కార్యం 23:6 ప్రకారం. రోమిల్ రాసిన తర్వాత ఏం చూసాం? ఆ మహిమ గల నిరీక్షణ కొలస్సీ 1:27 చూసాం. ఇక్కడ మనం చూస్తే ఇది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. తీతు 2లో ఒక మాట అంటాడు, 11లో. ఏలయనగా సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఇదేంటి శుభప్రదమైన నిరీక్షణ? దేని విషయమై అంటే ఆయన రెండో రాకడ విషయమై. ఏమండి? ఆయన రెండో రాకడ విషయమైనటువంటి నిరీక్షణ. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఆయన వస్తాడు నా ప్రభు అనేటువంటి గొప్ప నిరీక్షణతో ఉన్నాం. అసలు ఆయన రాడు అనేటువంటి విషయమే ఉన్నట్లయితే నేను ఇక్కడ కూడుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కానీ మనకు ఒక అర్థం ఉంది. ఏంటంటే నా ప్రభు వస్తాడు, నా ప్రభు మధ్యాకాశంలో నుండి నన్ను పిలుస్తాడు, ఇదిగో నేను ఎత్తబడతాను. ఇది నా లోకం కాదు. నా ప్రభు ఒక రోజు వస్తాడని నిరీక్షణ ఉంది. ఎప్పుడు వస్తాడో మనకు డేట్ తెలియదు, కానీ ఖచ్చితమైన నిరీక్షణ ఉంది. ఏమని? ఆయన వస్తాడు. మేఘాల మీద ఆయన ఆరోహణమై వస్తాడు, మధ్యాకాశంలోకి వచ్చి పిలుస్తాడు, నేను ఎత్తబడతాను. ఎంత గొప్ప నిరీక్షణ! ఇంకో మాట చూసి ఆరాధన చేద్దాం రండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో కనుక మనం చూస్తే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. తర్వాత అంటాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకొనను వలెను. ఏ నిరీక్షణ అంటే నేను కూడా ఒకరోజు క్రీస్తులాగా మారిపోతాను. చూడండి, ఎలా ఉంటామో తెలియదు, ఏమవుతామో తెలియదు. అదే అంటున్నాడు అక్కడ. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన వచ్చేసరికల్లా నేనేమైపోతాను. అది ఎంత గొప్ప నిరీక్షణ! ట్రాన్స్ఫార్మింగ్ హోప్ అనొచ్చు. ఆయనలాగా మారిపోయే నిరీక్షణ, క్రీస్తులాగా మారిపోయే నిరీక్షణ. ఏమండి? క్రీస్తులాగా మారిపోయే నిరీక్షణ. అన్యజనుల్లో ఉన్నప్పుడు ఈ నిరీక్షణలు ఉన్నాయా మనకు? దేవునిలాగా లేదంటే దైవ స్వభావం, ఏ నేచర్ అయితే దైవ స్వభావం, ఆ దైవ స్వభావ పోలికలోకి పూర్తిగా మారిపోతామనే నిరీక్షణ మనకు ఇప్పుడు ఉంది. క్రీస్తులాగా నేను ఉండిపోతాను, క్రీస్తులాగా మారిపోతాను. నో జెండర్ ఎటాల్, లింగభేదం ఏమి ఉండదు. ఏమండి? స్త్రీ అని పురుషుడు అని భేదం ఏమీ ఉండదు. క్రీస్తులాగా మనం అందరం కూడా ఏమైపోతాం? మారిపోతాం. ఎంత గొప్ప నిరీక్షణ! భవిష్యత్తును గురించిన నిరీక్షణ, పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ, మహిమగల నిరీక్షణ, నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ, రెండో రాకడ గూర్చినటువంటి నిరీక్షణ, ఆయనలాగా మారిపోతాము అనేటువంటి నిరీక్షణ. మధ్యలో ఏదో మిస్ అయ్యామా? 20 అపోస్తుల కార్యం 26 ఏదో చదివినట్టు గుర్తు. 26:6-7 వచనాలు ఏంటిది? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒక మాట ఏదో వాగ్దానముల విషయమైన నిరీక్షణ. చూడండి, ఏ నిరీక్షణ ఇది? వాగ్దానముల విషయమైన నిరీక్షణ. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, విషయం ఏంటి అంటే నిరీక్షణ లేని మనకు ప్రభు ఒక గొప్ప నిరీక్షణ ప్రసాదించాడు. ఈ దినాన ఇన్ని నిరీక్షణపు అనుభవాలు గుండా మనం సాగుతూ ఉన్నాం. మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ మనకు ఒకటి ఉంది. ఏంటంటే నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు. హెబ్రీ 13:5 ప్రకారం ఏమంటున్నాడు? నేను నిన్ను విడవను, ఎన్నడూ కూడా ఎడబాయనంటా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. కనుక ఒక నిరీక్షణ ఉంది. నా భవిష్యత్తులో నాతో పాటు ఉంటాడు నా దేవుడు. ఆయన 4 రోజులు ఉండి 4 రోజుల తర్వాత మాయమయ్యే దేవుడు కాదు. ఒక నిరీక్షణ ఉంది. నా ప్రభు భవిష్యత్తులో నాతో పాటు ఉంటాడు. భవిష్యత్తులో ఈ లోకంలో నా యాత్ర ముగించుకున్న తర్వాత కూడా మరలా నేను పునరుద్ధానం అవుతాను. ఎందుకంటే నేను నమ్మినటువంటి ప్రభు ఆయన నా పాపల కోసం కలవరి మ్రానులో యాగమయ్యి
నా నిమిత్తం ఆయన చనిపోయి సమాధిలోకి వెళ్ళాడు, మరలా ఆయన తిరిగి లేచాడు. సో పునరుద్ధానమును గూర్చిన నిరీక్షణ. తర్వాత మహిమ గల నిరీక్షణ, వాగ్దానమును గూర్చిన నిరీక్షణ. ఏమండి? నిత్య జీవాన్ని గూర్చిన నిరీక్షణ, రెండో రాకడ గూర్చినటువంటి నిరీక్షణ, ఆయనలా మారిపోతామనే నిరీక్షణ. ఇంత గొప్ప నిరీక్షణ కలగజేశాడు దేవాతి దేవుడు నీలో నాలో. కనుక ఈ ప్రభు కలగజేసిన ఈ నిరీక్షణ బట్టి, ఈ నిరీక్షణ వీళ్ళలో లేదు. ఎవరిలో? ఇజ్రాయెల్ ప్రజల్లో లేదు. అప్పటికి ఇంకా జనరేట్ అవ్వలేదు. ప్రభు యందు నమ్మకం ఉంచలేదు కాబట్టి, మోషే యందు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. ఏమండి? అందుకే వారు అట్టి నిరీక్షణ లేని వారే ఉన్నారు. అయితే ఈ దినాన మనం ఎంతో భాగ్యవంతులం, ధన్యులం. మనల్ని విమోచించి, మనల్ని విడిపించి, మనల్ని తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకొని ఈ గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అనే మాట రెండో రాకడ గురించి మనం చూస్తాం. ఇంత గొప్ప నిరీక్షణ మనకిచ్చినందుకు ఆయన ఎంత స్తుతించిన రుణస్థులమే. కనుక రండి, ఆయన పాదం ఎదుట సాగిలపడి ప్రభునామాన్ని గొప్ప చేస్తూ, ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఆయన మనం ఆరాధిద్దాం.